వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నామా? ఫైన్ సార్. సార్, కమింగ్ టు స్టాక్ మార్కెట్. సార్, స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. వాటిని ఎలా గుర్తించాలి సార్? అంటే ఒక స్టాక్ మార్కెట్లోకి ఒకరు ఎంటర్ అయ్యాక వాళ్ళకి ఎగ్జిట్ అవ్వడం ఎలాగా అనేది కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాటిని ఎట్లా మనము గుర్తించాలి అంటారు? వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్. గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాం, అది వేరే విధంగా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే మనకి ఎన్ఎస్సి, బిఎస్సి ఇలా 2 ఇండెక్స్లు ఉంటాయి. ఎన్ఎస్సిలో 50 స్టాక్స్ ఉంటాయి, బిఎస్సిలో 30 స్టాక్స్ ఉంటాయి. 30 స్టాక్స్ యొక్క ప్రైసెస్ని బట్టి వాటి వెయిటేజ్ మారుతూ దాన్ని సెన్సెస్ కింద పరిగణిస్తాం అనమాట. అలా 50 స్టాక్స్ వెయిటేజ్ కూడా మారుతూ ఉంటుంది. వాటి రేట్లను బట్టి మనము ఎన్ఎస్సి ఇంత, బిఎస్సి ఇంత అని రోజు మనకి ఇండెక్స్లు వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఏంటంటే ఏ స్టేజ్లో మనం ఎంటర్ అవ్వాలి అంటే ఎన్ఎస్సిలో ఏ స్టేజ్లో ఎంటర్ అవ్వాలి, ఎన్ఎస్సిలో ఏ స్టేజ్లో ఎంటర్ అవ్వాలి అని మనం ఆలోచించుకుంటా ఉంటే ఫస్ట్ ఏంటి, మనం ఎప్పుడైనా సరే ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంట్రీ అన్నది అవర్ చాయిస్, ఎగ్జిట్ ఈజ్ ఆల్సో అవర్ చాయిస్. చాలామంది ఏం చేస్తున్నారు, ఎంటర్ అయిపోతున్నారు, ఎగ్జిట్ అయ్యేప్పుడు మాత్రం ఇక్కడతో అయిపోతుందా ప్రాఫిట్ అని చెప్పి పక్కవాడిని ఎదుటివాడిని అడిగి అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. అంటే మన డబ్బుల మీద వేరే వాడు శాసనం, అంతే కదా. వాడి శాసనం ప్రకారంగా, వాడు చెప్పిన ప్రకారంగా మనం పెడుతున్నాం, వాడు శాసించినట్టు కదా. సో మన నిర్ణయాన్ని మన చేతిలో పెట్టుకుని ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ ఎంటర్ అవ్వాలి అన్నది మనం నిర్ణయించుకోవాలంటే చాలా సింపుల్. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వరల్డ్ ఇది. స్టాక్ మార్కెట్ అన్నది ఇండియా మార్కెట్, ఇండియా అని అనుకోవడానికి లేదు. ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్. అమెరికాలో ఏం జరుగుతుంది అది మనం ఎక్కువగా అమెరికాకే పడిపోతుంటాం, ఎక్కువ ఇంటిగ్రేషన్ అమెరికాకే ఉంటుంది. కాబట్టి అమెరికాలో ఓవర్ నైట్ ఏమైంది, అక్కడ కానీ స్టాక్ మార్కెట్ అక్కడ పడిపోయినాయి అనుకోండి, అంటే అక్కడ నాస్డాక్ కానీ అక్కడ డౌ జోన్స్ కానీ బాగా పడిపోయింది. డౌ జోన్స్ అని అంటే దాని ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది, దాని సెంటిమెంట్ ఇక్కడ ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా పడుతుంది. పడ్డాగానే మనం స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ మనం ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. ఒక 20 అని అనుకున్నాం, ఆ 20లో రియాక్షన్ ఎలా ఉంది. మనకి ఈ టూల్స్ అన్నింటిలో కూడా ఏ టూల్లో తీసుకున్న ఈక్విటీ మాస్టర్ బేసిక్ టూల్, ఒక్క పైసా కట్టకల, మనీ కంట్రోల్ ఒక్క పైసా కట్టకల, ఏదైనా సరే దానిలో మనం ఈ ఐడెంటిఫైడ్ స్టాక్స్ని అందులో పెడితే ఈరోజు మార్పు ఎలా ఉందో తెలుస్తుంది. మార్పు తెలిస్తే అవన్నీ కూడా సాలిడ్ స్టాక్స్, మనం చెప్పుకున్నవన్నీ సాలిడ్ స్టాక్స్. లైక్ ఐసిఐసిఐ బ్యాంకు, డాబరు, ఇవి మన హెచ్యుఎల్, మనం మాట్లాడుకున్న ఇన్ఫోసిస్, లేకపోతే విప్రో, ఇవే మనం మాట్లాడుకున్నాం. అవన్నీ స్టాక్స్ అక్కడ పెడతాం. కాబట్టి వాటిల్లో ఎప్పుడైతే ఒక మేజర్ స్టాక్స్ అంటే ఈ సెన్సెక్స్ బేస్డ్ స్టాక్స్లో కనుక 5% పడితే, సెన్సెక్స్ బేస్డ్ స్టాక్స్ నిఫ్టీ బేస్డ్, నిఫ్టీలో ఉన్న 50లో కనుక 5% పడితే అది మనకి రైట్ టైం అనుకోవటం, ఎంటర్ అవటం. గాట్ ఇట్? సో 5% మనం ఇందాక చెప్పుకున్న పేటిఎం లాంటి దాంట్లో 40% అవి కాదు, ఇవి ఈ స్టాక్స్లో ఒక 5% పడితే మనం వెంటనే ఎంటర్ అవ్వాలి. అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఒకేసారి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అందులో పెట్టకూడదు. అది ఇన్ లాట్స్ మనకి ఒక నెంబర్ పెట్టుకుని, లేకపోతే ఒక క్వాంటమ్ పెట్టుకుని, ఒక 50,000 పెడతాం ఇవ్వాలా అని మనం పెట్టుకోవాలి. లేకపోతే ₹1,00,000 పెడతారు ఇవ్వాలా. మనకి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, మనం 2 లక్షలు పెడతాం ఇవ్వాలంటే 20%. మన టోటల్ ఎక్స్పోజర్లో, మన టోటల్ అమౌంట్ ఎంతైతే మనం పెట్టదలుచుకున్నాము క్యాపిటల్లో, ఒక 20% ఒక స్టేజ్లో మనం తీసుకోవాలి, ఎక్స్పోజర్ తీసుకోవాలి. ఆ ఎక్స్పోజర్ తీసుకున్నాక 20%, అది ఒక 5% పెరిగిందంటే అమ్మేయాలి, సింపుల్. అంతేగాని ఎందుకు ఆ స్టేజ్, ఎందుకంటే ఇవాళ మన ఫండమెంటల్స్, ఇవాళ టెక్నికల్స్, స్టాక్ మార్కెట్ ఇంత హైగా ఉన్నప్పుడు అవి వర్క్ చేయవు. ఇవాళ అవి ఏం వర్క్ చేయవు. ఇవాళ ఏంటి వర్క్ చేస్తుందంటే ఓన్లీ ఈ స్మాల్ ఫ్లక్చుయేషన్స్. మనకి 5% గెయిన్ 2 డేస్లో, 3 డేస్లో, 1 వీక్లో అంటే ఎంత అయిపోతుంది సంవత్సరానికి, ఎన్ని రెట్లు వచ్చేస్తుంది. అందువల్ల మనం ఏంటంటే అది లిమిటెడ్గా పెట్టుకుని మనం మన స్టాక్స్ని మనం చూసుకుంటూ మన డబ్బు పట్ల మనము జాగ్రత్త తీసుకోవాలి. వేరే వాళ్ళ చేతుల్లోకి మన డబ్బుని ఇచ్చేసినట్టు అవుతుంది. మన నిర్ణయం కనుక వాళ్ళకి ఇచ్చేసామంటే మన డబ్బు వాళ్ళకి ఇచ్చేసినట్టే, తేడా ఏముంది, ఏం లేదు. సో కాబట్టి మనకి మనంగా స్టాక్ మార్కెట్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, నిఫ్టీ బేస్డ్ స్టాక్స్లో ఎప్పుడైనా సరే 5% ఫాల్ ఉంటే దట్ ఈస్ ద రైట్ టైం టు ఎంటర్. మళ్ళీ ఇంకో 5% పడింది, ఇంకో 20%, ఇంకో 5% పడింది, ఇంకో 20%, ఇంకో 5% పడింది, ఇంకో 20%, అలా పెడుతూనే పోండి, నిశ్చింతగా ఉండండి ఎవరైనా సరే.
ఆ తర్వాత ఎప్పుడైతే మనకి గెయిన్స్ కనిపిస్తుంటాయి, యావరేజ్ ఎంత అయింది చూసుకుని దాని మీద కనుక 5% గెయిన్ వస్తే టోటల్గా ఎగ్జిట్ అయిపోయినా నష్టం లేదు. చాలా ప్రాఫిట్ అది. 5% మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది, కానీ మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూస్తే ఈ 5% చొప్పున మనం సంవత్సరంలో ఎన్నిసార్లు రొటేట్ చేయగలిగాం? 20 times రొటేట్ చేస్తే 100% యూ ఆర్ మేకింగ్ ఇన్ 1 year. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, 100% ఇన్ 1 year. అర్థమైందా? సో స్టాక్ మార్కెట్లో కావాల్సింది ఏంటి? మీరు నాకు ట్యాగ్ పెట్టారు, ఏంటి కావాలి? ఫినాన్షియల్ ప్లానింగ్, డిసిప్లిన్. డిసిప్లిన్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ డిసిప్లిన్. సో నో గ్రీడ్, నో ఫియర్, నో గ్రీడ్. గ్రీడ్ ఉండకూడదు, ఇంకా పెరిగిపోతుంది, ఇంకా నో. షుడ్ హ్యావ్ యువర్ ఓన్ టార్గెట్, సెట్ టార్గెట్ ఉండాలి. మైండ్ సెట్ రిజిడ్గా ఉండాలి. అంతే వస్తే చాలు నాకు. ఆ తర్వాత అది ఎక్కడికైనా వెళ్ళరండి. నాకు ఇంతే ప్రాప్తం ఉందనుకోవాలి. ఆ తర్వాత అది ఎంత దూరమైనా వెళ్ళిపోరండి. మనం వరీ లేకుండా హ్యాపీగా కంటిన్యూ అవ్వాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకు మొన్న క్వార్టర్లీ ఎర్నింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏవైతే December 31 ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, జనవరిలో చాలా కంపెనీస్ అనౌన్స్ చేసేసాయి, చాలా బ్యాంకులు అనౌన్స్ చేసాయి, చాలా కంపెనీస్ అనౌన్స్ చేసాయి. ఇంకా వెరీ ఫ్యూ ఆర్ దేర్. అవన్నీ కూడా ఈ 30 daysలో 60 days లోపల చేయాలి కాబట్టి ఈ 30 daysలో, ఈ 28 daysలో, ఫిబ్రవరిలోనే అయిపోతాయి. వీటిల్లో నేను చూసింది ఏంటంటే, చాలా చక్కటి ఫిగర్స్. Q3 పర్ఫార్మెన్స్, కంపెనీకి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా సాలిడ్గా ఉంది. ఇండియన్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇండియాకి పాజిటివ్ అవుట్లుక్ ఉంది. FII's అవుట్లుక్ టువర్డ్స్ ఇండియా ఈజ్ వెరీ పాజిటివ్. సో ఇంత చక్కటి సెంటిమెంట్, ఇంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఇండియన్స్ అయితే మరీ హ్యాపీ, నిశ్చితంగా ఉండొచ్చు. అంత బ్యూటిఫుల్గా మన దగ్గర అలాంటి కంపెనీస్, ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్, గ్లోబల్ జైంట్స్ వాళ్ళు, ఎల్ఎన్టీ లాంటి MNCs వాళ్ళు, ఇక్కడే కాదు వేరియస్ కంట్రీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. అలాంటి కంపెనీస్ కలిగిన స్థలం ఇది మంది. వేదభూమిని, కర్మభూమి. ఇప్పుడు మన ఆర్థికంగా కూడా మనం థర్డ్ అంటే మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ దీనిలో పడిపోతున్నాం మనం. అర్థమైందా? సో ఇండియా ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ పాజిటివ్. మనకి ఉన్నది కూడా అవుట్లుక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఇది ప్రతి వాళ్ళు తెలుసుకుని మనము నియమ నిబద్ధతతోటి, డిసిప్లిన్ తోటి గనక ఉంటే, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ గ్రేట్ ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ గ్రేట్ అవెన్యూస్, బోత్ ఫర్ అంటే మామూలుగా బయట ఇన్వెస్ట్మెంట్కిను, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి, ఏ ఇన్వెస్ట్మెంట్కైనా రూపాయికి రూపాయి సంపాదించాలంటే ఏదిరా ప్రపంచంలో అంటే ఏకైకం ఇండియా. బీ ప్రౌడ్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఏదైతే ఎంటర్ అయ్యేటప్పుడు చూపించిన ప్రాఫిట్ అయితే ఏదైతే ఉంటుందో, ఎగ్జిట్ అయ్యేటప్పుడు అది మనకి లాస్గా చూపిస్తుంది. అప్పుడు దానికి ఏం చెప్తారు మీరు? ఎగ్జిట్ లాస్ అంటే ఇక్కడ డెసిషన్ ఏంటి? లాస్ బుకింగ్ చేయాలి. అది మీరు అదేంటంటే లాస్ బుక్ చేయాలా లేదా. మనం ఇప్పుడు లాస్ బుక్ చేయాలా లేదంటే మనం కొన్ని ఎగ్జంప్షన్స్ తోటి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఏమనుకుంటున్నాం మనం? ఐసిఐసిఐ బ్యాంకు మనం పెట్టుకున్నాం అనుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఏంటి? చాలా చక్కటి సర్వీసెస్ ఉన్నాయి, చక్కగా ఉంది, బ్రాండ్ నేమ్ ఉంది, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి అని మనం అలా పెడుతున్నాం. వరుసగా 1-2-3 quarters వెయిట్ చేయాలి. 1-3 quarters కనుక అది లాసెస్లోనే కనిపిస్తుంది, అవుట్లుక్ బాగోట్లేదు అంటే మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తున్నాయి మనకి. బజార్లో మనకి ఇక్కడ అక్కడ మన షేర్ బజార్ సైట్స్లో వీటన్నిటిలో కూడా తెలుస్తుంటుంది మనకి. ఇది ఎంత ఇవి కాస్త కాలంలో ఇది ఇప్పుడే రివర్స్ కాదు ట్రెండ్ అనేది. అలాంటప్పుడు దీనికంటే బెటర్ ఉంటాయి. మన దగ్గర ఉన్న డబ్బులు దీనిలో ఇరికిచ్చేసుకుని వేరే ఆపర్చునిటీస్ పోగొట్టుకునే బదులు టక్కమని ఇక్కడ బుక్ చేసేయాలి లాస్. అప్పటిదాకా బుక్ చేయకూడదు. ఎప్పటిదాకా నెగటివ్ అవుట్లుక్, నెగటివ్ పర్ఫార్మెన్స్, మనం అనుకున్న దానికి విరుద్ధంగా కనుక కంపెనీ పర్ఫామ్ చేస్తుంటే మనము వెంటనే అక్కడ క్విక్ డెసిషన్ తీసుకోవాలి. అక్కడతోటి స్టాప్ లాస్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ లాస్ లేకుండా ఉంటుంది. పోయింది ఆ 10%, 15% పోయింది అంతటితో అయిపోతుంది. లేదు అలా చూస్తున్నాం అంటే ఏమవుతుంది? అలాగే పట్టుకు వేలాడుతున్నాం గుడ్డిగా. ఇంకో 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి అది 90% లాస్, 80% లాస్ ఇలా అయిపోతుంది. సో స్టాక్ మార్కెట్లో ఎవ్వరు ఇన్వెస్ట్ చేసినా సరే ఎలర్ట్గా ఉండాలి. కంపెనీని ట్రాక్ చేస్తూ ఉండాలి. కంపెనీ గురించి మంచి చెడులు తెలుసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా మనం ఒకసారి ఈ యొక్క టెక్నాలజీ గూగుల్లో మనం ఒకసారి కొట్టేసి వదిలేస్తే, లేదా యూట్యూబ్లో మనం ఒకసారి చూస్తే అదే పాపప్స్ వస్తూ ఉంటాయి మనకి. మన ఇద్దరిలో మాట్లాడుకుంటే యూట్యూబ్ వాడు ఈ పాటికి వేరేసి ఉంటాడు, మనకు వచ్చేస్తుంటాయి. ఈ కంపెనీల గురించి మనకి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ వస్తుంది. కాబట్టి గతం కంటే ఇప్పుడు
చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ అంటే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఎరాలో ఇన్ఫర్మేషన్ ఈజ్ కింగ్. హూఎవర్ హెస్ గాట్ ది ఇన్ఫర్మేషన్ హీ హెస్ గాట్ ద మనీ. మీ దగ్గర డబ్బులు లేవు కానీ కోటీశ్వరులు అవచ్చు అనుకున్నాం. ఎలా? ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ మనకు కనకవర్షం, కరెక్ట్ డెసిషన్ తోటి మనకి కనకవర్షం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలి. నేమ్ ఐ డూయింగ్ ద రైట్ థింగ్ అని చెప్పి. అప్పుడు ఇలాంటివి ఉండవు. ఇన్ని చెప్పినా ఒక 10కి 100కి కోటికి అన్నట్టుగా ఒక 10కి ఒక స్టాక్ నెగిటివ్ ఉంటుంది. మన డెసిషన్స్ అంత పర్ఫెక్ట్గా తీసుకోలేవు. 10కి ఒక స్టాక్ లాగర్స్ అంటారు, అంటే పర్ఫార్మెన్స్ స్లో అవ్వచ్చు. కాబట్టి మనం ఒక దానిలో ఏదో ఒక దానిలో షాక్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆ షాక్ తీసుకుని మీరు చెప్పింది ఎగ్జిట్ అవ్వాలి. అంతే తప్పితే ఎగ్జిట్కి ఒక అంటే టార్గెట్ రీచ్ అయిపోయి ఎగ్జిట్ అవటం పాజిటివ్ సైడ్. నేను ఒక దగ్గర కొన్నాను, ఒక దగ్గర టార్గెట్ పెట్టుకున్నాను, ఆ టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి నేను తీసేస్తున్నాను. ఎవ్వరికీ చెప్పకూడదు, థర్డ్ పార్టీని అడగకూడదు. మన డబ్బులు నా డబ్బులు నా సొంతం అని ఎవరిని అడగకూడదు. అది ఒక పాయింట్. నెగటివ్ సైడ్ పడిపోతున్నప్పుడు మనం అనలైజ్ చేసి ఇది ఇంకా పడిపోయే అవకాశం ఉంది, ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే అవకాశం లేదు, నాకు బెటర్ ఆపర్చునిటీ ఉంది, ఇదే ప్రైస్కి అక్కడ ఈ డబ్బులు అక్కడ పెడితే నాకు క్విక్గా నేను ఎర్న్ చేసుకోగలను అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా అంటే సెంటిమెంట్ లేకుండా వెంటనే దాని నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.